నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టింది సొంత పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లేనని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మిగుంట పట్టణంలో తమ నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన కొనసాగిస్తున్నామని అన్నారు. నాకు ఓటు వేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ప్రజలను సెంటిమెంట్తో భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలవటానికి చాలా సంతోషకరం, కలవటానికి ఆనందిస్తున్నాం. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విమర్శలు చేయకుండా ఎవరైనా ఒక మాట మాట్లాడితే మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మేము కూడా గలమెత్తాం. ప్రజా సమస్యలు పరిష్కరించట్లేదు, ఎందుకు పరిష్కరించట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని అడిగాం. కానీ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కాంగ్రెస్ తోటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తుంది, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అవసరం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు పెరిగిపోయినాయి అని రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఒకరిద్దరు ఇక్కడ గెలిచిన చచ్చిపోతామని, భార్యా పిల్లలను చచ్చిపోతామని, ఒకవేళ ఆయన చచ్చిపోయినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి చంటి పిల్ల ఏం చేసిందని, ఆయన భార్య ఏం చేసిందని, పాపం ఓటు వేయకపోతే చచ్చిపోతారు కావచ్చు, కుటుంబం అంతా చచ్చిపోతారు కావచ్చు అని తెలంగాణ ప్రజలకు బాగా సెంటిమెంట్ ఎక్కువ. అదేవిధంగా ఎవరికన్నా బాధ అయిందంటే తనకు బాధ అయిందన్నట్టుగా తెలంగాణ ప్రజలు ఫీల్ అవుతారు. ఈ చచ్చిపోతాం అనేటువంటి పదాన్ని పదే పదే చెప్పటం, ఈ గుండె అలసిపోయింది, ఇంకా నేనేం చేయలేను, ఏదో ఆయన 80 సంవత్సరాలు ఉన్నట్టు, ఓ 70 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నట్టు, తన ఆస్తులు మొత్తం ధారాదత్తం ఈ ప్రజల కోసం చేసినట్టు అనేకమైనటువంటి మాటలు మాట్లాడి హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి గారిని గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా, లేకపోతే ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించినా అది ప్రజా తీర్పే. అక్కడ మీరైనా మేమైనా ప్రజా తీర్పుని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అది అయిపోగానే ఇట్లా గెలవగానే నువ్వు ఏమడిగి గెలిచినవో అదంతా మర్చిపోయి సినిమాలు చూపిస్తాం, కాంగ్రెస్ కు మార్చి తర్వాత సినిమాలు చూపిస్తాం, ఏప్రిల్ తర్వాత సినిమాలు చూపిస్తాం, ఖబర్దార్ లాంటి మాటలు మాట్లాడినా మేము కాసేపు ఓపికగానే ఉన్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా ప్రవర్తించారో రాష్ట్రం అని తెలియదు. మేము అధికారంలో ఉన్నాం కదా, ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినా అర్థం పర్థం లేని మాటలకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు పత్రికా విలేకరు సోదరుల ముందు అని చెప్పి మేము అభిప్రాయపడి ఈ 4 రోజులు ఓపిక పెట్టాం. కానీ ఈ లోపట్నే ప్రధానంగా సమావేశం ఏర్పాటు చేసినటువంటి విషయం ఏంటంటే జమ్మికుంట మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లే ఇటీవల మా పార్టీలో చేరినటువంటి ఒక కౌన్సిలర్ గారితో, పొనగంటి మల్లయ్య గారితో ఇంకొందరి సహాయం కోరి అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. ఇది కూడా మేము పేపర్లలోనో టీవీలలోనో చూస్తాం. కానీ ఈ కౌశిక్ రెడ్డి గారు, ఎవరైతే ఈ మున్సిపల్ చైర్మన్ ఉన్నారో రాజేశ్వరరావు గారు,
ఇది కాంగ్రెస్ పెట్టినటువంటి అవిశ్వాసంగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసంగా దీన్నంతా చిత్రీకరించిండ్రు. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే విధంగా చెప్పటానికి, మభ్యపెట్టడానికి, నమ్మించడానికి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నమ్మించడానికి